డెసిమల్లలో ఇచ్చాడు. దాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ అంటే p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది చాలామంది ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్సే మిస్ చేస్తున్నారు. మనం అలాంటి మిస్టేక్లు చేయకూడదు మిత్రమా. సో ఇక్కడ 0.41 బార్ అని ఉందండి. ఇక్కడ 1 మీద బార్ ఉందండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఫ్రాక్షన్ ఫామ్ అంటే p/q ఫామ్లో కన్వర్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో 0.41 బార్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సంఖ్య మొత్తాన్ని రాసేయండి అండి. అర్థమైందా? సంఖ్య మొత్తాన్ని రాసేయండి. సో మొత్తం ఎలా రాస్తున్నాను చూడండి. 041 రాస్తున్నానండి. ఎంతవరకు ఎంతవరకు బార్ లేదో అంతవరకు సబ్స్ట్రాక్ట్ చేసేయండి. ఎంతవరకు బార్ లేదో 0.4 వరకు బార్ లేదండి, తీసేయండి. ముందు 0 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి 41 - 4 = 37 అండి. ఓకేనా. సో ఎంతవరకు ఉంటుందో నెంబర్ అంతవరకు రాశాను. ఎంతవరకు బార్ లేదో అంతవరకు తీసేసాను నాన్న. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 37 వచ్చింది. అయితే పాయింట్ తర్వాత ఎన్ని అంకెల మీద బార్ ఉందో అన్ని 9లు పెట్టండి, ఎన్ని అంకెల మీద బార్ లేదో అన్ని 0లు పెట్టండి. సో పాయింట్ తర్వాత నాకు ఒక అంకె మీద బార్ ఉందండి, ఒకటే అంకె మీద బార్ ఉంది కాబట్టి ఒక 9 మాత్రమే తీసుకోండి. ఇంకో అంకె మీద బార్ లేదు కాబట్టి 0 తీసుకోండి. ఫైనల్గా 37/90 సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.